మొదట బాబు లేదా పాప పుట్టంగానే రెండోది కనేస్తే ఇద్దరిని కలిపి ఒకేసారి పెంచేయొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు అంటున్నారా? ఒక నిమిషం ఆగండి, తొందరపడకండి. హాయ్, నేను మీ డాక్టర్ పద్మా రాథోడ్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, ఓం సాయి హాస్పిటల్, జగిత్యాల. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ మెడికల్ రూల్స్ ప్రకారము మొదటి డెలివరీకి రెండవ ప్రెగ్నెన్సీకి కనీసము 18 నుంచి 24 నెలలు, అంటే కనీసం ఖచ్చితంగా 2 సంవత్సరాల గ్యాప్ ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మీ బాడీలో లాస్ అయిన ఐరన్, కాల్షియము, పోషకాలు మళ్ళీ రీఛార్జ్ అవ్వాలి అని అంటే కొంచెం సమయం పడుతుంది. ముఖ్యంగా ముందు సిజేరియన్ సెక్షన్ అయిన వాళ్లకు గర్భాశయం లోపల వేసిన కుట్లు మానటానికి ఈ 2 సంవత్సరాలు సమయం పడుతుంది. అలా కాకుండా రెండో ప్రెగ్నెన్సీ తొందరగా వస్తే మీకు అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. పుట్టబోయే బిడ్డ బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉంటుంది. నెలలు నిండక ముందే పుట్టే అవకాశం ఉంటుంది. అలాగే మొదటి బిడ్డకు పాలు, కేరింగ్ తగ్గుతాయి. సో ఇద్దరిని ఒకేసారి పెంచేయచ్చు కదా అని మీ హెల్త్ ని రిస్క్ లో పెట్టకండి. మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించి మీ హెల్త్ చెకప్ చేసుకొని మీరు పూర్తిగా రెడీ అయ్యారు అన్న తర్వాతనే ప్లాన్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.